సంక్రాంతి తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది కేవలం ఒక తేదీ కాదు, ప్రకృతి మార్పును, జీవన మార్గాన్ని, కుటుంబ ఐక్యతను ప్రతిబింబించే మహోత్సవం. సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ సమయం. ఈ ఖగోళ మార్పుతోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది దేవతలకు పగలు ప్రారంభమయ్యే సమయంగా భావిస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతిని 3 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు: భోగి, మకర సంక్రాంతి, కనుమ. సంక్రాంతి అర్థం అండ్ ప్రాముఖ్యత. సంక్రాంతి అనే పదం సమ్యక్ క్రాంతి అంటే మంచి మార్పు అనే భావాన్ని సూచిస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినట్లే మన జీవితాల్లో కూడా చెడును విడిచిపెట్టి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని ఈ పండుగ సందేశమిస్తుంది. ఇది ముఖ్యంగా పంటల పండుగ. రైతులు కష్టపడి పండించిన పంట చేతికొస్తుంది. అందుకే ప్రకృతికి, నేలతల్లికి, సూర్యునికి కృతజ్ఞతలు తెలిపే పండుగగా సంక్రాంతి నిలుస్తుంది. 3 రోజుల సంక్రాంతి సంబరాలు. భోగి. భోగి అనేది సంక్రాంతికి ముందు రోజు. ఈ రోజు సంబరాలకు నాంది పలికే రోజు. తెల్లవారుజామునే భోగిమంటలు వేస్తారు. పాత వస్తువులు, పాత అలవాట్లు, చెడు ఆలోచనలను ఆ మంటల్లో కాల్చివేసినట్టుగా భావించి కొత్త ఆశలను ఆహ్వానిస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్యు కోసం చేసే ఒక అందమైన సాంప్రదాయం. మకర సంక్రాంతి. ఇదే ప్రధాన పండుగ రోజు. ఈ రోజే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇళ్ల ముందు అందమైన ముగ్గులు, రంగవల్లులు, గొబ్బిమ్మలు, పూల అలంకరణలతో గ్రామాలు, పట్టణాలు కళకళలాడుతాయి. ఇళ్లల్లో చక్కెర పొంగలి, నువ్వుల లడ్డులు, గారెలు వంటి సాంప్రదాయ వంటకాలు తయారవుతాయి. సూర్యునికి నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. కనుమ. కనుమ అనేది సంక్రాంతి మరుసటి రోజు. ఇది పశువుల పండుగ. పొలాల్లో రైతులతో కలిసి కష్టపడిన పశువులను స్నానం చేయించి, అలంకరించి పూజిస్తారు. వాటికి ఇష్టమైన మేత పట్టి మన వ్యవసాయ జీవనంలో వాటి ప్రాధాన్యతను గుర్తుచేస్తారు. సంక్రాంతి ప్రత్యేకతలు. సొంత ఊళ్లకు వెళ్లి బంధుమిత్రులను కలుసుకోవడం, కొత్త అల్లుళ్ల సందడి, అతిథుల ఆతిథ్యం, పిల్లల ఆటలు, పెద్దల ముచ్చట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తుచేసుకునే సమయం. సంక్రాంతి అంటే ఇల్లు నిండా ఆనందం, మనస్సు నిండా సంతృప్తి, బంధాలు మరింత బలపడే పండుగ. ముగింపు. సంక్రాంతి అనేది సూర్యారాధన మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమై కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలనే సందేశమిచ్చే మహత్తర పండుగ. మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.